హలో అండి. బైపీసీ చదివిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ డ్రీమ్ ఏంటి, డాక్టర్ అవ్వాలని. కానీ మన ఇండియాలో లిమిటెడ్ సీట్స్ ఉండడము, సో దానికి పోటీ చాలా ఎక్కువ ఉండడము, 25 lakhs మంది యాస్పిరెంట్స్ ఉంటే సో దానికి 1,10,000 సీట్స్ మాత్రమే ఉన్నాయంటే ఎంత తక్కువ ఉన్నాయో మన ఇండియాలో ఒకసారి ఆలోచించండి. పోనీ ఏదో మేనేజ్మెంట్ కోటాలో తీసుకుందాము అనుకుంటే సో అది ఊహించడానికే భయం వేసేంత అమౌంట్, కోటిన్నర మనం పెట్టి చదవాల్సి వస్తుంది. అది చాలా వరకు ఎఫోర్డ్ చేయలేని పరిస్థితి. మరి ఇలాంటి సమయంలోనే చాలా మంది చూస్ చేసుకుంటున్న కంట్రీయే జార్జియా. ఎస్, స్టడీ ఇన్ జార్జియా అన్నమాట. సో రైట్ నౌ వాట్ ఆర్ ద యూనివర్సిటీస్ దట్ యు హ్యావ్ టై అప్ విత్ ఇన్ జార్జియా? We source work with top universities in our country. First is University of Georgia. University of Georgia gives the best MBBS program from our country. It's very easy for our students. They just need to come to our offices, and from the first day onwards, we will take all needful documentation work in Georgia. Second, we have best USMD program. Best USMD program, it is Ken Walker International University. This university got established by leading professor from Emory University from Atlanta, from USA. Professor Archie Londilashu established USMD program in Georgia. USA లో ఇప్పుడు జార్జియా టు జార్జియా. ఈ జార్జియా వచ్చేసరికి స్టేట్ ఆఫ్ యుఎస్, ఈ జార్జియా వచ్చేసి కంట్రీ ఇన్ యూరోప్. ఇక్కడ నుంచి ఈ కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చదువుకున్న స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ దే ఆర్ హ్యావింగ్ ద ఆపర్చునిటీ టు గో ఫర్ క్లినికల్ అబ్జర్వేషన్స్ ఇన్ ఎమోరీ యూనివర్సిటీ. అంటే స్టూడెంట్స్ మన దగ్గర చదువుకుంటున్న వాళ్ళు క్లినికల్ అబ్జర్వేషన్స్కి యూఎస్ఏకి వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరైతే యాక్టివ్ ఫిజిషియన్, ఇప్పుడు మనం మాస్టర్స్లో జనరల్ మెడిసిన్ చేద్దాం అనుకుంటాం, ఎవరైతే జనరల్ మెడిసిన్లో యాక్టివ్ ఫిజిషియన్ ఎమోరీ యూనివర్సిటీలో ఉన్నారో వాళ్ళ అండర్లో క్లినికల్ అబ్జర్వేషన్ చేసి అక్కడ నుంచి లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ తీసుకొని వస్తారు స్టూడెంట్స్. ఈ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ మన స్టూడెంట్స్ చేతిలో ఉంటాయి మేడం. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి పీజీకి అప్లికేషన్ పెట్టుకుంటే ద ఫస్ట్ ప్రియర్ స్టూడెంట్ విల్ బి దిస్ స్టూడెంట్. అండ్ వెన్ కమింగ్ టు యుఎస్ఎంఎల్ఈ అనే ఎగ్జామ్ ఏదైతే ఉందో, this is the entrance examinations for PG in USA. USMLE consists of 3 steps: step 1, step 2 and step 3. Step 3 అనేది it will be the licensing examination in US. అది step 3 అవసరం లేదు. Step 1 and step 2 is enough to enter into PG in US. Step 1 వచ్చేసరికి మనకు థర్డ్ ఇయర్ కెన్ వాకర్లో చదువుకున్న స్టూడెంట్స్ థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఫోర్త్ ఇయర్లో స్టెప్ 1 రాసుకోవచ్చు. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ యువర్ 5th ఇయర్ కోర్స్ MBBS అయిపోయిన తర్వాత 6th ఇయర్లో దే కెన్ అటెంప్ట్ ఫర్ స్టెప్ 2. స్టెప్ 1 అనేది బేసిక్ సైన్సెస్ మీదనే ఎగ్జామ్ ఉంటుంది, బేసిక్ నాలెడ్జ్ మీద ఉంటుంది ఎగ్జామ్. వెన్ కమింగ్ టు స్టెప్ 2 వచ్చేసరికి క్లినికల్ నాలెడ్జ్ మీద ఉంటుంది ఎగ్జామ్. ఇవి రెండు పాస్ అయిన స్టూడెంట్స్ దే విల్ బీ గోయింగ్ ఫర్ NRMP ప్రోగ్రామ్, నేషనల్ రెసిడెన్సీ మ్యాచింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి అంటాం. ఈ రెసిడెన్సీ మ్యాచింగ్ ప్రోగ్రాంలో వాళ్ళు ఏం చేస్తారంటే, మనం హాస్పిటల్స్కి టైప్ ఏవైతే పీజీకి ఇప్పుడు మన ఇండియాలో కౌన్సిలింగ్ అంటాం కదా, ఆ కౌన్సిలింగ్నే NRMP అంటాం. అక్కడ ఆ NRMPకి వెళ్ళినప్పుడు అక్కడ యూఎస్ఏలో పీజీ ఆపర్చునిటీ ఇచ్చేవి హాస్పిటల్స్. ఆ హాస్పిటల్స్కి మనం అప్లికేషన్ పెట్టినప్పుడు ఫస్ట్ దే విల్ ఆస్క్ లైక్, డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ మెడికల్ సిస్టమ్ ఇన్ యూఎస్ ఆర్ క్లినికల్ ఎక్స్పోజర్ ఇన్ యూఎస్ అని చెప్పి అడుగుతారు వాళ్ళు. అడిగినప్పుడు యాక్చువల్లీ ఐ వాజ్ వెంట్ ఫర్ ఎమోరీ యూనివర్సిటీ. యాక్చువల్లీ ఎమోరీ యూనివర్సిటీలో క్లినికల్ అబ్జర్వేషన్ ఇట్ ఈస్ నాట్ ఏ జోక్ యాక్చువల్లీ. ఎందుకనంటే వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ మెడికల్ సిస్టమ్. అది టాప్ యూనివర్సిటీ యూఎస్ఏలో, అది కూడా ఉన్నది. మన స్టూడెంట్స్ ఇక్కడ చదువుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఎమోరీ యూనివర్సిటీ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ తెచ్చుకుంటే NRMPలో వీళ్ళకు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే డైరెక్ట్లీ ఐఎమ్ ఆల్సో హ్యావింగ్ ద క్లినికల్ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఫ్రమ్ సో అండ్ సో యాక్టివ్ ఫిజిషియన్ ఇన్ ఎమోరీ యూనివర్సిటీ విచ్ ఈస్ ద టాప్ యూనివర్సిటీ ఇన్ US ఫర్ మెడికల్ ప్రోగ్రామ్ అని చెప్పి చూపించినప్పుడు ద ఫస్ట్ ప్రియర్ స్టూడెంట్ ఎవరైతే అవుతారో యూఎస్లో ఫ్రీ పీజీ కొట్టడానికి వాళ్ళకు, అంటే కెన్ వాకర్లో చదువుకున్న వాడికి యూఎస్ఏకి ఆపర్చునిటీ ఉంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు USMLEకి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇట్ విల్ బి మోర్ ఈజియర్ టు క్రాక్ FMG హియర్ ఇన్ ఇండియా. సో ఆ టైప్లో మనం అడ్వాన్స్ సిలబస్లో ఉంటున్నాం కాబట్టి స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. కమింగ్ టు కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ఈజ్ ఆల్సో ఆల్రెడీ ప్రూవెన్ యూనివర్సిటీ. మన ఇండియాలో హైయెస్ట్ FMG పాస్ పర్సెంటేజ్ అందుకున్న యూనివర్సిటీ ఆఫ్ జార్జియా. అలా మనం ఇవి రెండు యూనివర్సిటీస్ కూడా వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ ఇన్ జార్జియా. మనం కూడా ప్రిఫర్ చేసేది ఈ యూనివర్సిటీస్కి, ఎందుకంటే వీ డోంట్ వాంట్ టు లూజ్ అవర్ బ్రాండ్ ఇన్ జార్జియా అండ్ ఇండియా బై అటెంప్టింగ్ ఫర్ ద అడ్మిషన్స్ ఇన్ డిఫరెంట్ నార్మల్ యూనివర్సిటీస్ ఇన్ జార్జియా. చాలా మంది చాలా యూనివర్సిటీస్ చేస్తాను మేడం జార్జియాలో కూడా. బట్ నేను చెప్పేది ఒకటే అంటున్నా, క్లినికల్ నాలెడ్జ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద మెడికల్ స్టూడెంట్. ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. MBBS ఈజ్ నాట్ థియరిటికల్.
థియరిటికల్ చదువుకునే రోజులు కాదు ఎంబీబీఎస్. ఖచ్చితంగా క్లినికల్ ఎక్స్పోజర్ ఉండాలి. క్లినికల్ ఎక్స్పోజర్ ఉండాలంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అఫిలియేటెడ్ హాస్పిటల్స్ ఉండి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్లినికల్ ఎక్స్పోజర్ అందిస్తున్న యూనివర్సిటీస్ ఏంటివంటే మేము ఇన్ని సంవత్సరాలు ఫ్రమ్ ద లాస్ట్ 21 years ఆఫ్ లెగసీ ఇన్ ద ఎడ్యుకేషన్ ఫీల్డ్ అవర్ రీసోర్స్. ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు మేము ఒక యూనివర్సిటీని ప్రమోట్ చేస్తున్నాము అని అంటే ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ అవర్ బ్రాండ్. కరెక్ట్. కాబట్టి మేము అన్ని యూనివర్సిటీస్ని వెరిఫై చేసి ఒక టీం మొత్తం ఫామ్ అయ్యి ఆ యూనివర్సిటీస్ ప్రాపర్గా ఉన్నాయి లేవో చెక్ చేసుకున్న తర్వాతనే పంపిస్తాం. అండ్ మన స్టూడెంట్స్ అందరూ 12th class కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్, టీనేజర్స్, వీళ్ళకి అబ్రాడ్ నాలెడ్జ్ లేదు, బయట కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఎలా సెటిల్ అవ్వాలి, ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి తెలియదు. కాబట్టి వీ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అవర్ ఓన్ హాస్టల్స్ దేర్ ఇన్ జార్జియా. 3-star ఫెసిలిటీ, 4-star ఫెసిలిటీ హోటల్స్ని వీ హ్యావ్ కన్వర్టెడ్ దెమ్ ఇంటూ హాస్టల్స్. సో అక్కడికి వెళ్ళినప్పుడు స్టూడెంట్కి అటు హాస్టల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది ఉండొద్దు, ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది ఉండొద్దు, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైయెస్ట్ నాలెడ్జ్ అంటే హైయెస్ట్ క్లినికల్ ఎక్స్పోజర్ అందిస్తున్న యూనివర్సిటీస్ని, మంచి టాప్ యూనివర్సిటీస్ని అందించాలి. అయిపోయిన వెంటనే పీజీ ఆపర్చునిటీస్కి వెళ్ళడానికి అవకాశం ఇస్తున్న యూనివర్సిటీస్, అయిపోయిన వెంటనే మెడికల్ ప్రాక్టీస్కి వెళ్ళడానికి అవకాశం ఇస్తున్న యూనివర్సిటీస్ అంటే 1-2 సార్లు వెరిఫై చేసి ఆ తర్వాత తీసుకున్న యూనివర్సిటీసే మన యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అండ్ కెన్వాకర్ యూనివర్సిటీ. ఇవి చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మనం చాలా సంవత్సరాల నుంచి మన స్టూడెంట్స్ వెళ్తూనే ఉన్నారు, అవుట్ పాస్ అయిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. అంటే ఎవ్రీ వన్ ఈజ్ సాటిస్ఫైడ్ విత్ దట్ యూనివర్సిటీస్ అండ్ అవర్ హాస్టల్స్ అండ్ అవర్ రీసోర్స్.